దాని ప్రకారం న్యాయపరమైన అడ్డంకులన్నీ పోయినాయి. ఎట్టి కేసు ఓడిపోవడానికి గ్రౌండే లేదు. ఎట్లొడుతుందో చూస్తాం. తమాషా కాదు. ఏ విధంగా ఓడుతుంది, ఏ గ్రౌండ్ మీద కోర్టు రిజెక్ట్ చేస్తుంది. న్యాయం, ధర్మం, సత్యం అన్నీ బీసీల పక్షానున్నాయి. చట్టం, రాజ్యాంగం బీసీల పక్షానుంది. కాబట్టి కోర్టులో న్యాయం జరుగుతుంది, గెలుస్తుంది. అది వాదించక గెలుస్తుంది అని 42% కోర్టు రేపు సపోర్ట్ చేస్తుంది అని చెప్పే కుట్రతోటే కోర్టు జడ్జిమెంట్ రాకముందే కోర్టులో వాదించకుండానే ఎన్నికలు వాయిదావే ఎన్నికలు జరుపుకొని దుర్పపోదామని చూస్తుంది. ఇది పచ్చి దగ, పచ్చి మోసం. దీన్ని బీసీలు క్షమించరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడాలి. ముఖ్యమంత్రి తందానంటే తానే అంటే సరిపోదు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయం లోపల పాజిటివ్గా మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. మిమ్మల్ని చూసి మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి మీకు అధికారం అప్పచెప్పారు. అధికారం అప్పచెప్పిన తర్వాత ద్రోహం చేస్తే మంచిది కాదు, మర్యాద కాదు. ఇది తప్పనిసరి ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు లోపల వాదించు, కోర్టు కేసు జడ్జిమెంట్ వచ్చిందాక ఈ ఎన్నికలకు పోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల బీసీ వ్యతిరేక వర్గ అవలంబిస్తున్న ప్రభుత్వం ఫీజుల బకాయిలు 8,000 నుంచి 10,000 కోట్లు ఉంటాయి. అరే అన్నిటికీ బడ్జెట్ ఉంటుంది. భూములు అమ్ముకుంటారు, అప్పులు తెస్తారు, ఆదాయం పెరిగింది. అయినప్పటికీ కూడా మా ఫీజుల బకాయిలు పేద పిల్లలు చదువుకోవద్దనే కుట్రతోటే ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు. ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టడం లేదు, ఒక గురుకుల కట్టడం లేదు. గురుకుల టీచర్లు కామన్ స్కూల్ పెట్టాలని ఒక కొత్త నినాదం తీసిరు యూనియన్ వాళ్ళు. అది ప్రభుత్వం చిలక పలుకులు ఇస్తుంది. ఎట్లా కామన్ స్కూల్ పెడతారు? ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వము సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇస్తుంది, ఎస్టీలకు ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ వస్తుంది. కామన్ స్కూల్ అనడం వెనుక కుట్ర ఉంది. అది ప్రభుత్వం పలికించే చిలక పలుకులు. అందుకే ఈ వైఖరు మారుకోవాలి. బీసీలందరూ తిరుగుబాటు చేయకముందే బీసీల వాటా బీసీలకు అన్ని రంగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఫీజుల బకాయిలు వెంటనే తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% ఎలక్షన్లకు వెళ్ళాలనే విధానంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక ఎత్తుగడతో మనము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము